బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల స్పీడ్ పెంచుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వైసీపీ సర్కారుపై పదునైన విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు క్షేత్రస్థాయిలో పోరుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా టూర్కు సన్నద్ధమైన ఆమె కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ జోడో యాత్రపై అసోంలో జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు. రాష్ట్ర జిల్లా కేంద్రాల్లో మౌన దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చిన షర్మిల స్వయంగా ఆమె కూడా విశాఖలో పాల్గొననున్నారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆనందానికి గురిచేస్తోంది. ఏపీ పిసిసి చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే షర్మిల రాజకీయాల్లో వేగం పెంచడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించగానే జనంలోకి వెళ్లేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిల అంతకంటే ముందు పార్టీ నేతలతో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. కేవలం 9 రోజుల్లో రాష్ట్రాన్ని చుట్టేయనున్నారు. రేపు శ్రీకాకుళం నుంచి 9 రోజుల పాటు షర్మిల జిల్లాల పర్యటన ప్రారంభమవుతుంది. జనవరి 31న వైఎస్ఆర్ కడప జిల్లాలో ముగుస్తుంది. ఈ జిల్లాల పర్యటనలో వివిధ జిల్లాల్లో పార్టీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుంది. ఆ సమావేశాల ద్వారా జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనేది అంచనా వేయడానికి వీలు కలుగుతోంది. రేపు అంటే జనవరి 23న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శ్రీకాకుళం జిల్లా సమీక్ష తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు విజయనగరం జిల్లాలో సమీక్ష ఉంటుంది. ఇక జనవరి 24వ తేదీన విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో సమీక్ష ఉంటుంది. ఆయా జిల్లా కేంద్రాల్లోనూ ఉంటుంది. అలాగే జనవరి 25వ తేదీన కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ సమీక్షలుంటాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. షర్మిల పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల్లో సమీక్షలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సుజాత, అంటే రేపటి నుంచి మొత్తం అంటే ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి పర్యటన ప్రారంభించాలని చెప్పేసి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్ణయించారు. అంటే ఓవరాల్ గా అంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ నెల వరకు మొత్తం కూడా ఆమె టూర్ షెడ్యూల్ నిన్ననే రిలీజ్ చేశారు. అంటే ఓవరాల్ గా అంటే రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలవుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ కానుంది. అంటే ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం అంటే మొత్తం అంటే డౌన్ అయిన పరిస్థితుల్లో మొత్తానికి ఒక ఊపిరి పోసే దిశగా షర్మిలను అంటే ఏఐసిసి రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో అంటే దాదాపుగా అంటే ఈ కార్యక్రమం వచ్చేసి ఏపీ వ్యాప్తంగా 10 రోజుల పాటు ఉండనుంది. ఆమె 10 రోజుల పాటు జనంలో ఉన్నారు. మళ్ళీ తర్వాత వచ్చే నెల నుంచి కూడా మళ్ళీ ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి ఈ పాదయాత్ర అంటే బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అంటే దివంగత వైఎస్ఆర్ పాదయాత్ర విజయ స్తూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను ఇప్పటికీ అక్కడ చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేశారు. విజయ స్తూపం వద్ద పార్కును కూడా శుభ్రపరిచారు. సున్నాలు వేసి కాంగ్రెస్ జెండాలు కూడా రెపరెపలాడించారు. సుమారు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండాలు ఇచ్చాపురంలో కూడా మనకు కనిపించినట్లు మనకు వచ్చిన సమాచారం. అంటే ఓవరాల్ గా రేపు మొత్తం శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమవుతుంది. పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో మొదటి రోజు స్టార్ట్ అవుతుంది. రెండవ రోజు 24వ తారీఖు విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాల్లో జరుగుతుంది. 25వ తారీఖున కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఈ బస్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల అంటే 26వ తారీఖున ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో బస్ యాత్ర జరగనుంది. 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు బస్ యాత్ర చేరుకోనుంది. 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో ఈ బస్ యాత్ర జరగనుంది. తర్వాత ఈ 29వ తారీఖున తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు బస్ యాత్ర చేరుకోనుంది. లాస్ట్ చివరగా అంటే 30వ తారీఖు సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు. దీని తర్వాత 31వ తారీఖున నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలో షర్మిల పర్యటన సాగనుంది. సుజాత, అంటే ఓవరాల్ గా అంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా అంటే ఏఐసిసి అంటే మొత్తానికి ఈమె బాధ్యతలు అప్పచెప్పడంతో అంటే
కొంత కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఏపీలో ఒక సన్నాహకం చేపట్టింది. రాజేందర్, అలాగే జిల్లాల వారీగా పర్యటనలకు సిద్ధమైన నేపథ్యంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉందంటారు? పార్టీ కేడర్ ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు ప్రజల్లోకి? అంటే యాక్చువల్లీ సుజాత, ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు, చాలా మంది టికెట్లు దక్కని నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి చాలా మంది ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అంటే అది జగన్ మీద అసంతృప్తి కావచ్చు, తర్వాత పార్టీలో ఉన్న అసంతృప్తి కావచ్చు, తర్వాత జగన్ ఉండడం లేదని చెప్పేసి కూడా అది మనకు వచ్చిన సమాచారం, అది బహిర్గతమైన విషయమే. అంటే ఈ నేపథ్యంలో నిన్న ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపడంతో డైరెక్ట్ గా తన సొంత అన్న సీఎం వైఎస్ జగన్ రెడ్డి మీద డైరెక్ట్ గా అస్త్రాలు సంధించారు, విమర్శలు చేయడంతో అంటే అటు వైసీపీలో కూడా కలవరం మొదలైంది. తర్వాత ఎవరైతే సీఎం మీద అసంతృప్తి ఉన్నారో, అలాగే వైఎస్ఆర్సీపీ మీద అసంతృప్తి ఉన్నారో, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే బాగుంటుందేమో అనే విధంగా ఉంటుంది. అంటే ఇది యాక్చువల్ గా దీనికి మొత్తం కూడా తెర వెనుకంతా కూడా కేవీపీ రామచంద్రరావు మొత్తం కలిసి దీనికి కాంగ్రెస్ పార్టీకి అండ్ ఆమెకి దగ్గర ఉండేసి అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. తర్వాత అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర వైఎస్ ఆత్మగా ఉండే కేవీపీ రామచంద్రరావు ప్రస్తుతం అంటే ఆయన కుమార్తె వైఎస్ఆర్ దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల వెనక ఉండేసి మొత్తం ఆయన ఉండి నడిపిస్తున్నాడు. అంటే చివరి ఓవరాల్ గా దీన్ని బట్టి చూస్తే ఓవరాల్ గా అంటే చివరకు కాంగ్రెస్ పార్టీని మరోసారి ఏపీలో కూడా అంటే విభజన అనంతరం ఏపీలో మొత్తం కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయని ఎక్కువగా తెలుస్తుంది. అటు ప్రజల్లో కూడా జోష్ కనిపించింది సుజాత. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.